ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కానివ్వండి, మలయాళం 4.5 వీడియో ఛానల్ రిప్రజెంటేటివ్గా వచ్చిన ఆర్ శంకర్ గారు మిరపకాయ రాని ముందు రోజుల్లో భారతీయులు ఎక్కువగా వాడింది మిరియాలనే. అలాంటి మిరియాలను ప్రపంచానికి పరిచయం చేసిన రాష్ట్రం కూడా డాక్టర్ దొప్పలూరు మల్లికార్జునరావు సైన్స్ మ్యూజియం, పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప క్షేత్రం కానివ్వండి. సౌత్ ఇండియాలో ఒక ఫేమస్ స్టేట్గా చెప్పుకోబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళ. మలయాళం 4.5 వీడియో ఛానల్ రిప్రజెంటేటివ్గా వచ్చిన ఆర్ శంకర్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో బాపట్ల టౌన్లో ఉన్న కొన్ని అగ్రికల్చర్ కాలేజీ, డాక్టర్ దొప్పలూరు మల్లికార్జునరావు సైన్స్ మ్యూజియం, బాపట్లలో ప్రసిద్ధిగాంచిన టౌన్ హాల్లో కార్యక్రమాలు కవర్ చేసి మాకు సుపరిచితులైన అంగలగురు సత్యనారాయణ గారు, సార్ మీకు కేరళ స్టేట్ గురించి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోమని శంకర్ గారు అడిగిన సందర్భంలో వారి అభిప్రాయాన్ని మనం ఇవాళ కవర్ చేయడం జరుగుతుందండి. సార్ సత్యనారాయణ గారు, మీరు మలయాళం గురించి, కేరళ స్టేట్ గురించి మీ అభిప్రాయాలు వారితో షేర్ చేసుకుంటే మేమందరం దాన్ని. నమస్కారం అండి. నా పేరు అంగలకుదురు సత్యనారాయణ. నేను బాపట్ల స్థానికుడిని, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్ మార్నింగ్ టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ కేరళ స్టేట్. తెలుగులో అందరికీ నమస్కారం. నా సోదర సోదరీమణులైన కేరళ రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఒక ఫేమస్ స్టేట్గా చెప్పుకోబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళ. ఎందుకంటే కేరళ యొక్క ఆర్థిక విధానాల్లో కానీ సహజ సంపదల్లో కానీ దక్షిణ భారతదేశంలో కేరళదే అగ్రస్థానం. 100% లిటరసీ కలిగిన రాష్ట్రం ఏదైనా భారతదేశంలో ఉందంటే కేరళ రాష్ట్రమే. శిశు మరణాలలో తక్కువ రేటు కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూడా కేరళ. కేరళకు సాంస్కృతిక సంపదతో పాటు ఇది దేవభూమిగా, దేవుని భూమిగా ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కానివ్వండి, అలాగే మరొక పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప క్షేత్రం కానివ్వండి, ఈ 2 వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ని తన సొంతంగా చేర్చుకున్న రాష్ట్రం కేరళ. అందుకనే దాన్ని దేవుని భూమి, ఇది దేవుని భూమిగా అది కేరళ రాష్ట్రంలో పరిడవిల్లుతుంది. అలాగే లిటరసీ విషయంలో కానీ 100%, శిశు మరణాల రేట్ల విషయంలో 100%. ఇంకా కేరళ రాష్ట్రం నుంచి భారతదేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య దేశాలకు కూడా సుగంధ ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం కూడా కేరళ. సుగంధ ద్రవ్యాలంటే ఇలాచి, లవంగ, మిరియాలు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మిరియాలు ఎక్కువగా పండే రాష్ట్రం కూడా కేరళనే. అనాదిగా మనకి మిరపకాయ రాని ముందు రోజుల్లో భారతీయులు ఎక్కువగా వాడింది మిరియాలనే. అలాంటి మిరియాలను ప్రపంచానికి పరిచయం చేసిన రాష్ట్రం కూడా కేరళనే. అంతేకాకుండా కేరళలో సాంస్కృతిక సాంప్రదాయకమైన సహజ వనరులు అనేకం ఉన్నాయి. అలాగే కొబ్బరి నూనె, కేరళలో కొబ్బరి ప్రముఖ ప్రసిద్ధిగాంచింది. అట్లాగే తీర ప్రాంతాలు ఉన్నాయి, సముద్ర బీచ్లు ఉన్నాయి. ఇంకా కేరళలో ప్రత్యేకమైంది ఏంటంటే
బోస్ హౌట్స్ ఉంటాయి. ఇవి టూరిస్టులకి భారతదేశంలో అత్యంత క్రేజీగా అలరిస్తున్నది కేరళ బోట్ హౌస్. అలాగే సువిశాలమైన సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది. పచ్చని తోరణాలతో సరస్సులతో నడయాడే భూమి కేరళ. కేరళలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే, దేవుని భూమిగా ప్రసిద్ధి చెందిన కేరళలో ఈ రోజు కూడా ఎక్కువ శాతం పరిపాలించిన వాళ్ళు వామపక్ష పార్టీలే. వామపక్ష పార్టీల పరిపాలనలో ఉన్న వెస్ట్ బెంగాల్ కంటే కూడా ఎక్కువ పరిపాలించిన పాలకులు ఉన్నది కేరళలోనే. అంటే ఈ రోజు కూడా వామపక్ష పార్టీల పరిపాలనే జరుగుతుంది. అదేం విచిత్రమో అర్థం కాదు. అది దేవుని భూమి. అక్కడ దేవుని లేదు, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ పార్టీలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు ప్యారలర్ లైన్లు ఏంటో అది భగవత్ విచిత్రం అని నాలాంటి ఛాందసవాదులు అనుకోవచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మేము సైన్స్ను నమ్ముతాము, సైన్సే మనిషికి ముఖ్యం అనే నాస్తికవాదులు కూడా అక్కడే ఎక్కువ ఉన్నారు. కేరళలో ఇదే కాకుండా ఎప్పుడో జ్ఞానపీఠ్ అవార్డు సాధించిన, ఐ థింక్ నేమ్ కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు, శంకరన్ గారు శంకరయ్యన్ గారు అని ఆయన ఉన్నారు. ఆయన జ్ఞానపీఠ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇలాగే హాలీవుడ్ స్థాయిలో సినిమాలను నిర్మించి స్పై, క్రైమ్, థ్రిల్లర్ హాలీవుడ్ స్థాయికి ఇంచుమించుగా సమాన స్థాయిలో ఆ సినిమాలు తీయగలిగిన స్థాయి కేరళ సినిమా విభాగానికే ఉంది. ఒక మమ్ముట్టి, ఒక మోహన్ లాల్, ఒక సురేష్ గోపి, ఒక సినిమా నటుడిగా సురేష్ గోపి గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అలాంటి అత్యద్భుతమైన నవ సమాజాన్ని నిర్మించగలిగిన కేరళ గురించి కేరళ సాంస్కృతిక విభాగంలో కథాకళి, నాట్యాలు, అంటే ఇంకా కొన్ని నాట్యాలు ఉన్నాయి, వాటి గురించి కూడా చాలా ప్రసిద్ధి చెందిన కళాకారులు ఉన్నారు. ఇలాంటి దేవుని భూమి గురించి చెప్పే అవకాశం నాకు ఇచ్చిన ఛానల్ 4.5 వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేరళ ప్రజలతో నా ముఖాన్ని చూపించి 2 వాక్యాలు చెప్పగలిగే అవకాశాన్ని ప్రసాదించిన మా కర్ణం రవీంద్ర బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.